తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవా ఆన్లైన్ గేమింగ్ ఉచ్చులో పిల్లలు అంట. ఆన్లైన్ గేమింగ్ పిల్లలు పాడైపోయి అంత పాత ముచ్చట అని అనుకుంటుండొచ్చు కొంతమంది. మా అమ్మ కానీ కొత్తగానే ఉంది ముచ్చట, ఏనే ప్రయత్నం చేయరు. ఎక్కడసేపు ఏం చెప్పారు, 2-3 నిమిషాలు చెప్తా. ఈ భారతదేశం మొత్తంలో అంట దగ్గర 30 కోట్ల మంది పిల్లలు ఆన్లైన్ గేమింగ్ ఆడుతురంట. 30 కోట్ల మంది పిల్లలు. బెంగళూరులోనంట 300 మంది డాక్టర్లు, ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కలిసి 600 మంది విద్యార్థుల పైన ఏంది మన పరిశోధించారంట. 300 + 300 600 మంది పిల్లల పైన 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు ఉన్న పైన అంట పరిశోధన చేస్తే అలా తేలింది ఏంటంటే ఈ భారతదేశంలోనంట 30 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారట. ఇక చిన్నపిల్లలు అయితే చెప్పనక్కర్లేదు, పాడైపోను. పెంపకము ఓ కారణమే, ఆంక్షలు అతి జాగ్రత్తలే శాపాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోయి చదువులో వెరకంజ. దేశంలో 30 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్స్, ఒంటరితనంతో గేమ్స్కు బానిసలవుతున్న వైనం, కీలక విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం. బుడ్డ పిల్లలు ఆడు పాలు మరుస్తాడో మరవడో తెలియదు, ఫోన్ చేతికిస్తాం. ఆ ఫోన్కి పాడైపోయిన ఆ బుడ్డ బుడ్డ పొల్ల బల కనెక్ట్ అవుతారు. ఫోన్ ఎప్పుడైతే లైట్ వెలుగుతో కిలిక్కన అవుతారు. మరి ఆ ఫోన్లో ఏం పాడైద్దో అర్థం కాదు. ఎంత ఏడుపేడవని ఫోన్ ముందర పెట్టామంటే కుయ్యి అన్నాడు, కయ్యి అన్నాడు. ఇక చదువు ముచ్చటైతే దేవుడు చదువు లేదు, సాత్రం లేదు. ఎంతసేపటికి చెయ్యి నెడతా ఉంటాడు. నెడతానికి వాళ్ళు ఏం వస్తుందో కూడా అర్థం కాదు, ఏం కాదు అర్థం కాదు. తల్లిదండ్రులకు కూడా అల్లగడ పని అయిపోయింది, పాడైపోను. వాళ్ళు ఏమైనా పని చేసుకున్నారు అనుకో, ఆ ఫోన్ ముందర పెడితే ఆయన పని మీద ఉంటాడు, మా పని మేము చేసినాం. కూర పో అనుకుంటా ఉంటుంది, ఈయన పలపూలు వేసుకొని ఈయన పని మీద ఈయన ఉంటాడు. కథ పొరగాలు ఏం చేస్తారంటే నూకుతూనే ఉంటారు ఫోన్ పైకి. ఛార్జింగ్ ఉంటే చాలు, నెట్ అయితే దాదాపుగా పుల్లు నెట్ వేస్తూనే ఉన్నారు. ఇక ఎవరైనా కట్టిన 10వ తరగతి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారనుకో, వాళ్ళకైతే లైసెన్స్ అన్నట్టు లెక్క. లైసెన్స్ తీసుకున్నట్టే 10వ తరగతి పిల్లలకు ఆన్లైన్లో క్లాసులు జరిగితే వాళ్ళకు ప్రత్యేకంగా ఫోన్ కావాలి అని చెప్తారు, సార్లే చెప్తారు ఏకంగా. ఇక ఆ పిల్లలు అయితే ఏం చూస్తారు ఏం కథ అనేది ఇక వారు నాకు చెప్పలేని ముచ్చట్లు కూడా చూస్తారు కొంతమంది. చెప్పలేని ముచ్చట్లు కూడా చూస్తారు అలా. మనం వద్దంటామా, ఊరికే ఫోన్ కావాలంటామా మనం ఏమన్నా. ఇక అట్లనే అది కాకుండా ఆన్లైన్లో గేమింగ్లు 12 రకాల గేమ్స్ వస్తుంటాయి. వచ్చిన గేమ్ వల్ల ఇన్స్టాల్ చేస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు, ఇన్స్టాల్ చేస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. గట్ల లక్షల రూపాయలు కూడా పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎంతోమంది ఈ ఆన్లైన్ గేమ్ల ద్వారా చిన్నపిల్లల మొబైల్ చేతిలో పెడితే మొత్తం సంసారం మొత్తం కొల్లగొట్టిన పోరగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 300 మంది + 300 మంది ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి డాక్టర్లు కలిసి పరీక్ష చేస్తే 30 కోట్ల మంది అంట ఈ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలు అయిపోయారట. తల్లిదండ్రుల పెంపకం ఏక నెంబర్ అట. ఎంతసేపటికి పోరగానికి ఫోన్ ఇచ్చినామా మనం చేతులు దులుపుకున్నామా కథం. ఇక ఉద్యోగస్తులు ఉంటే ఆమె ఉద్యోగం మీద ఆమె బిజీగా ఉంటుంది, ఈయన ఉద్యోగం మీద ఈయన బిజీగా ఉంటాడు. ఈ పోరగాళ్ళకి ఏం చేస్తారు, చెరొక్క ఫోన్ చేతిలో పెడతారు. 2 పిల్లలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి, అవసరమైతే ఒకటి ఎక్స్ట్రా ఫోన్ కూడా ఉంటుంది. పాడైపోయిన ఒక దాంట్లో అలవాగా ఇంకో దాంట్లో పడుతూనే ఉంటారు. ఫోన్ కాకుంటే టీవీ కాకుంటే ఫోను. మొత్తానికి ఎట్టా చూసినా కానీ పోరగాళ్ళు మొత్తం గేమ్లకు అలవాటు అయ్యారంట. ఆ గేములు పాడైపోను చూసి కళ్ళు మొత్తం ఇంకో గింతతో డాష్ పాడవుతున్నాయట. చదువు అనేది పతకే లేకుండా పోయింది, మొత్తం జ్ఞాపక శక్తి మొత్తం తగ్గిపోతుందట. డాక్టర్లు ఏం చెప్తారు, మమ్మ కానీ మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చే ఉపాయం చేయకూరి అని మొరో మొత్తుకున్నా కూడా ఎమ్మడే వస్తూనే ఉంటాం, ఫోన్ చేతిలో పెడుతూనే ఉంటాం. సార్ మా పొరగానికి కంటి కూరిపోయింది, సార్ మా పొరగాడు పాడైపోయి నిద్రపోతలేడు, సార్ మా పొరగాని కళ్ళు మొత్తం ఎర్రగానే దావగానికి పోగానే డాక్టర్ ఫస్ట్ షిట్ మీద ఇట్లా పేరు రాయకముందుకే ఫోన్ చూస్తావరంటే ఇటు తలకాయ చూపుతాడు. అయ్యమ్మని అడిగితే చూస్తాడు, సార్ ఏం కాదు జరసేపు చూస్తాడు. కథం పైన డాక్టర్ ఏం చెప్తాడు, ఫోన్ చూడకూరి అని చెప్తూనే ఉంటాడు. సరే సార్ అంటాడు. పొరగాని ముందలే డాక్టర్ చెప్పి వింటావరంటే ఆడు ఇంటాను తలకాయ చెప్తాడు. ఆ నుంచి డాక్టర్ ఆ దవాఖానకి వెళ్ళి బయటికి వెళ్తున్నామో లేదో కథం ఆ నుంచి బయట మీద కూర్చుంటా, లేకపోతే కారులో అయితే వస్తాడు ఫోన్ చేతిలో పెట్టుకుంటున్నాడు. వాడు నూకుతూనే ఉంటాడు. అడిగి ఇంటికి వచ్చినాక అదే పని, ఇంటికి వచ్చినాక ఏం చేస్తాడు, మళ్ళీ అదే పని చేస్తాడు. ఇక చదువు లేదు, లొడబీజీ లేదు, మాస్పత్రి ఎంతసేపటికి ఫోను. మా అమ్మగాని తల్లిదండ్రులారా చిన్నపిల్లలకంట ఫోన్లు ఇచ్చే ఉపాయం చేయకూడదు. చిన్నపిల్లలకైనా 10వ తరగతులకైనా కానీ ఒకవేళ 10వ తరగతుల్లో కూడా ఫోన్ ఎంతవరకు అవసరమో గంతవరకు ఇచ్చే ఉపాయం చేసి తర్వాత దగ్గర పెట్టుకుని ఉపాయం చేయరు. కానీ మొత్తం పొరగాల దగ్గర ఫోన్ పెడితే అన్ని అందాల వీడియోలు చూసే అన్ని రకాల గేమ్స్లు ఆడే, ఆ గేమ్స్లు ఆడి చదువు లేదు శాస్త్రం లేదు, మొత్తం ఆగ వడి అవుతుందంట. మా అమ్మగానే చిన్నపిల్లలకు కానీ ఇండ్లలో చదువుకున్న ఏది 16 ఏళ్ళ లోపున్నోళ్ళు కావచ్చు, 19 ఏళ్ళ దాకా ఇచ్చారు. కానీ ఎంతో కొత్త జ్ఞానం తక్కువ పొరగాల కోల్కాలు ఉంటే ఫోన్లు ఇచ్చే ఉపాయం అయితే చేయకూరి. మీ పొరగాల భవిష్యత్తు మొత్తం సర్వనాశనం చేయకూరి.